దరఖాస్తు నింపడం నేర్పించారు. ఇంటర్వ్యూను సమర్థంగా ఎదుర్కొనేలా సిద్ధం చేశారు. సంస్థలతో ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి యువనేస్తం కింద నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ నిరుపేద నిరుద్యోగుల్లో ఆత్మవిశ్వాసం నింపుతోంది. ఫలితమే తమ అభిరుచికి తగిన సంస్థలో ఉద్యోగ సాధన దిశలో అభ్యర్థులు ధైర్యంగా ముందడుగేస్తున్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం కింద 1000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పిస్తోంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు వివిధ అంశాలపై తర్ఫీదు ఇచ్చారు. అంతర్జాలంలో దరఖాస్తు చేయడం, మౌఖిక పరీక్షలో వ్యవహరించాల్సిన తీరు, బృంద చర్చల్లో భావ వ్యక్తీకరణ లాంటి అంశాలపై అభ్యర్థులను తీర్చిదిద్దారు. ఆంగ్ల భాషకు సంబంధించి మెలకువలు నేర్పారు. తగిన రీతిలో అభ్యర్థులు సిద్ధమైన తర్వాత వారు నివసించే ప్రాంతాల్లోనే మెగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 2 రోజుల పాటు మేళాలు ఏర్పాటు చేశారు. ఉద్యోగ వేటలో ఆందోళనతో ఉన్న నిరుద్యోగులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశం కొత్త ధైర్యం ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జాబ్ ఎదుకోవడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ జాబ్ కోసం మేము చాలా కష్టపడుతున్నాం. ప్రెసెంట్ కాంపిటేటివ్ ఉన్నాం. ఆయన ఇక్కడ 24 కంపెనీలో పెట్టడం వల్ల మేము ఏ జాబ్కి వెళ్ళాలో ఆలోచిస్తున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి జాబ్ మీద పెట్టడం వల్ల మాలో ఉన్న ఫియర్ పోవడం, నెక్స్ట్ మేము ఏంటంటే నెక్స్ట్ ఏ జాబ్ మేము అర్హులు అనేది మేము స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్గా మేము పైకి ఎదగాలనేది ఆలోచించి బాగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. నేను చాలా కంపెనీలకు వెళ్తే తక్కువ ఏజ్ కుర్రోళ్ళు అడుగుతాను. తక్కువ ఏజ్ కుర్రోళ్ళు అడగడం వల్ల 15 నుంచి 22 సంవత్సరాలు అడుగుతాను. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు సార్ ఉండడం వల్ల ఏపీఎస్ఎస్డిసి అది పెట్టడం వల్ల 22 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అంతా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి ఈరోజు నిరుద్యోగ వృత్తి పొందుతూ శిక్షణ ఇస్తూ 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు జాబ్ ఇస్తానంటే ఆయన వల్ల భిక్ష పెట్టిందే. మాకు ఎక్కడికి వెళ్ళాలి, ఇంటర్వ్యూ ఎక్కడ ఏంటి అనేది ఏవే తెలీదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక అవగాహన వస్తుంది, ఏ కంపెనీ ఏ ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ అవుతుంది అనేది. యువత ఇప్పుడు చాలా వరకు ఉద్యోగాలు రాక సతమతం అవుతున్న పరిస్థితిలో ఇలాంటి ఇప్పుడు ఏపీ వెనకబడి ఉన్న టైంలో ఇలాంటి జాబ్ మేళాలు అనేవి చాలా వరకు ఉపయోగం ఉన్నాయి. అందరం కూడా మంచి భవిష్యత్తు ఉంది మా అందరికీ అనిపించింది. ఇంతవరకు భయాందోళన పరిస్థితుల నుంచి ఇప్పుడు ఈ జాబ్ మేళాకి ఇలాంటి పరిస్థితులు రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది మా అందరికీ. మనము ఎక్కడెక్కడో ఛార్జీలు కట్టి డబ్బులు కట్టి వెళ్ళి ఎక్కడెక్కడికో దూర ప్రయాణం చేసి ఇంటర్వ్యూలకు పొంది డబ్బులు ఖర్చు అయిపోయి నానా ఇబ్బందులు పడతాము స్టేయింగ్ చేయడానికి, వెళ్ళడానికి, ఫుడ్కి. అలాంటిది వాళ్ళే కంపెనీలే మన దగ్గరికి వచ్చి సుమారు 26 కంపెనీలు ఈ రోజు వచ్చి మా దగ్గరికి వచ్చాయి, మేముండే ప్రాంతానికి వచ్చాయి, మా కోసం వచ్చాయి. ఇది అనేది గొప్ప విషయం. కెరీర్ ఎక్స్పో పేరుతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న ఈ మేళాల్లో 10 నుంచి పీజీ వరకు అర్హతలున్న వారికి అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. వరుణ్ మోటార్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్, స్విగ్గీ, అపోలో ఫార్మసీ, జైభేరి ఆటోమొబైల్స్, మెరాకిల్ సాఫ్ట్వేర్, రెడ్మీ మొబైల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రేడియోటెక్, పేరం గ్రూపు వంటి 25 సంస్థలు మెగా మేళాలో నియామకాలు చేపట్టాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందుతున్న శిక్షణార్థులందరికీ కూడా శిక్షణ పొందడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే బాధ్యతని ముఖ్యమంత్రి వారు అప్పచెప్పడం మూలంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అడ్వాంటేజ్ ఏపీ అనే పేరుతో మేము ఒక మెగా జాబ్ మేళాలు రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు కండక్ట్ చేయడం జరిగింది. వీటికి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి యువనేస్తం శిక్షణ పొందిన వాళ్ళకే కాకుండా ముఖ్యమంత్రి యువనేస్తంలో నమోదు చేసుకొని ఉన్న వాళ్ళకి కూడా మేము పిలవడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా డైరెక్ట్గా తీసుకోవడం జరిగింది. ఇంతకు ముందు పెట్టిన జాబ్ మేళాలన్నీ కూడా మన యొక్క దృష్టి అందరినీ మొత్తం ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో బిలో 10th ఇంటర్ డిగ్రీ వీళ్ళందరినీ కూడా అలౌ చేసేవాళ్ళమి. ఇప్పుడు అలౌ చేస్తున్నాడు. ముఖ్యంగా మా మెయిన్ ఫోకస్ అయితే ముఖ్యమంత్రి యువనేస్తం ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులకి ముందు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకోవడం జరిగింది. అర్హతలున్నా తగిన నైపుణ్యం, శిక్షణ పొందేందుకు ఆర్థిక స్తోమత లేని వారందరికీ ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ఉపాధి దారి చూపిస్తోందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.